brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వేదిక ఏదైనా అంశం ఏదైనా ఆ ఎమ్మెల్యే తీరు అంతేనా? ఖబర్దార్ అంటూ వార్నింగ్లు, ఉరికిచ్చి కొడతామంటూ హెచ్చరికలు. అధికారులైతే ఏంటి, ప్రత్యర్థులైతే ఏంటి, ఎక్కే వేదిక దిగే వేదిక ఆయనది తిరుగుబాటు సర్వమేనా? దాను అధికార పార్టీ ఎమ్మెల్యేననే విషయమే మర్చిపోతున్నారా? ఏమో ఆ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. తమాషా చేస్తే తోలు తీస్తా, గల్లా పట్టి లాక్కొస్తా, అడ్డెవడొచ్చినా తంతా. వామో వెడ్మ బొజ్జు పటేల్ వార్నింగ్లతో దడ పుట్టిస్తున్న ఆదివాసీ నేత. నిర్మల్ జిల్లాలో రాజకీయంగా వినిపిస్తున్న గుసగుస ఇదే మరి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ టికెట్ దక్కించుకుని లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆదివాసీ యువ నాయకుడు వెడ్మ బొజ్జు పటేల్ ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఓ పేదింటి బిడ్డ అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థాయికి వెళ్లడం నిజంగా గొప్ప విషయమే. కాకపోతే ఆయన వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు చర్చనీయాంశం. ఆ దూకుడు ఎంతలా అంటే మాస్ లీడర్ హోదాని మరింత పెంచుకోవడానికి తనదైన స్టైల్లో మాటలు తూటాలు పేలుస్తున్నారు బొజ్జు. నా అన్న వారికి, అందులో ఆదివాసీలకు కష్టమొస్తే అరక్షణమైన ఆలోచించను, దబ్బిడి దిబ్బిడే అంటూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు ఈ యంగ్ ఎమ్మెల్యే. ఎస్పీ అయితే ఏంటి, కలెక్టర్ అయితే ఏంటి, డోంట్ కేర్ అంటూ చెలరేగిపోతున్నారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే. తమ వారికి అన్యాయం చెయ్యాలని చూస్తే సహించేది లేదంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారట బొజ్జు. అటవీశాఖ అధికారులనైతే ఓ ఆట ఆడుకుంటున్నారట ఈ యువ ఎమ్మెల్యే. ఎక్కడ ఎలా ఉన్నా మా ఇలాఖాలో మీ రుబాబేంటి, మా అడవిలో మీ బోడి పెత్తనమేంది అంటూ నిలదీస్తున్నారట. చట్టాలు చుట్టాలు అంటూ నకరాలు చేస్తే నరాలు తెగ్గోస్తానంటూ సినిమా స్టైల్లో అటవీశాఖ అధికారుల్ని భయపెట్టేస్తున్నారట. ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్రలు చేస్తే తిరుగుబాటు తప్పదని, ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించేది కూడా తానేనని వీర లెవెల్లో వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే బొజ్జు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ మీటింగ్లు, ఇలా వేదిక ఏదైనా కానివ్వండి, ఆయన వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్ ఇలాగే ఉంటున్నాయన్న ముచ్చట జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆ తీరు వల్ల వెడ్మ బొజ్జుతో స్టేజ్ షేర్ చేసుకోవడానికి అధికారులే జంకుతున్నారట. మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మైక్ అందుకున్న ఎమ్మెల్యే బొజ్జు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సమక్షంలోనే అటవీశాఖ అధికారులకు స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారట. కవ్వాల్ అభయారణ్యంలో ఆంక్షల పేరిట ఆదివాసీలను, పశువుల కాపరులను అడవిలోకి వెళ్లనీయడం లేదని, పులి పేరు చెప్పి అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని దుమ్మెత్తిపోశారట. వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ గా ఉన్నా నాకే నీతులు చెప్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అటవీశాఖ ఉన్నతాధికారి ఆగడాలు వితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే తాట తీస్తానని కోపంతో ఊగిపోయారట. నిర్మల్ జిల్లా కడెం సమావేశంలో లేడీ కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలోనూ ఇదే స్థాయి హీరోయిజం చూపించారట ఎమ్మెల్యే. అటవీశాఖకు సాయం చేస్తే పోలీస్ సిబ్బందికి కూడా తన్నులు తప్పవంటూ షాకింగ్ కమెంట్స్ చేశారట బొజ్జు. ఒకటా రెండా వరుస పెట్టి ఇదే తరహా వ్యవహారం వెడ్మ బొజ్జును టాక్ ఆఫ్ జిల్లా పాలిటిక్స్ గా మార్చేశాయి. గత ప్రభుత్వ పాలనలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలోనూ అవకతవకలు జరిగాయని ఇటీవల ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో అదే స్థాయిలో రెచ్చిపోయారు బొజ్జు. పక్క రాష్ట్రం వాళ్లకు కూడా ఇక్కడ ఇళ్లు మంజూరు చేశారంటూ నేతలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బొజ్జు ఎవరిని వదిలేది లేదంటూ తేల్చి చెప్పారట. ఆ చెప్పడంలో తన స్టైల్ ఏంటో చూపించారట. ఆ ఇళ్లల్లో పాకిస్తాన్ వాడున్నా, అమెరికా వాడున్నా, చివరకు పక్క రాష్ట్రం వాడున్నా గల్లా పట్టి బయటకు లాగి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారట. కార్యక్రమం ఏదైనా ఆయన వార్నింగ్స్ కామన్ అయిపోయాయన్నమాట. ఆయన నోరు తెరిస్తే చాలు ఎవరికి హెచ్చరిక జారీ అవుతుందో అర్థం కాక అధికారులే బిక్కుబిక్కుమంటున్నారట. వెడ్మ బొజ్జు చెలరేగిపోతూ ఉండడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత వర్గాలు శభాష్ బొజ్జు అంటుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేననే విషయం మరచి అతిగా వ్యవహరిస్తున్నారంటూ మరో వర్గం అభిప్రాయపడుతోంది.
నాయకుడే ఇలా ఉంటే ఇక అనుచరగణం ఎలా చెలరేగుతున్నారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు ఎమ్మెల్యేనే ఉసుగొలిపితే కార్యకర్తలు ఆగుతారా అన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరి ఎమ్మెల్యే బెడ్మా బొజ్జు వార్నింగ్లతోనే సరిపెడతారా, అన్నంత పని చేస్తారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది.